ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాని వాడుకొని ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరని ఆయన రీసెంట్గా ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వచ్చినటువంటి వ్యూస్ని, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారు మరొక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వ్యూస్ని బేస్ చేసుకుని రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుంది అని ప్రజలు ఇప్పుడే నిర్ణయించేశారు అంటూ రెండు ఇంటర్వ్యూస్కి వచ్చినటువంటి వ్యూస్ని బేస్ చేసుకొని కంపేర్ చేసుకొని దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యూస్ ఆధారంగా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఈ వ్యూస్ నిజంగా డిసైడ్ చేయబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డికి వ్యూస్ ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో జగనే సీఎం అంటూ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యూస్ని బట్టి ఎన్నికలు జరగబోతున్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్ హాయ్ సార్. హలో సార్, ఈ టాపిక్ మీద మీ విశ్లేషణ. ఒకటేంటంటే దాన్ని బెంచ్ మార్క్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంకొక ప్రముఖ ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది యాదృచ్ఛికమా లేదంటే ప్రీ ప్లాన్డా తెలియదు, కానీ ఇద్దరు ఒకేసారి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఒక రోజు అటో ఇటో. బట్ టెలికాస్ట్ మాత్రం ఒకేసారి అయినాయి. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత ఎవరి ఇంటర్వ్యూ ఎక్కువ మంది చూశారు అనే దాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంది ఎవరు, జగన్ అండ్ బ్యాచ్ వాళ్ళు ఒక బెంచ్ మార్క్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డిది ఫస్ట్ 2 అవర్స్లో ఎంతమంది చూశారు, చంద్రబాబు నాయుడుది ఫస్ట్ 2 అవర్లో ఎంతమంది చూశారు అనేటువంటి ఒక విశ్లేషణ చేసి వాళ్ళ సొంత మీడియాలోనే, వాళ్ళ బ్లూ మీడియాలోనే ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఎక్స్పోజ్ చేసుకొని చంద్రబాబు నాయుడికి 20,000 మంది చూశారు, అదే జగన్మోహన్ రెడ్డికి 1,00,000 మంది చూశారు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాబోతున్నారు అనేటువంటి ఒక డిసైడ్ ఫ్యాక్టర్కి వచ్చేసారు వాళ్ళు. డిసైడ్ ఫ్యాక్టర్కి వచ్చేసారు. అయితే ఇక్కడ ఆ విశ్లేషణ రాసినటువంటి వాళ్ళు, లేదంటే ఆ విధమైనటువంటి ప్రచారాన్ని కంపేర్ చేసినటువంటి వాళ్ళకి బహుశా సోషల్ మీడియా మీద అవగాహన లేకపోయి ఉండాలి. అసలు సబ్స్క్రిప్షన్స్ అంటే ఏందో తెలియకపోయి ఉండాలి వాళ్ళకి. తర్వాత ట్రెండింగ్లోకి ఎలా వస్తుందో తెలియకపోయి ఉండాలి. లేదా ఫస్ట్ 2 అవర్స్నే తీసుకొని బేస్ చేసుకొని కంపారిజన్ ఎందుకు రాశారు అనేది అసలు ఒకటి. ఇది దాన్ని బెంచ్ మార్క్ తీసుకొని గెలుపోవటంలోనే నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా బ్లూ మీడియా లేదంటే జగన్మోహన్ రెడ్డి అని టీం వచ్చారని అంటే ఏ స్థాయిలో వాళ్ళ నాలెడ్జ్ ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ సోషల్ మీడియాలో మనం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా. ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో అని అంటే, మీరు ఎక్కువగా గ్రూపులు ఉండేటువంటి దాంట్లో వేస్తే అది చూస్తారు. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని ఛానల్స్లో. 1 కోటి సబ్స్క్రిప్షన్స్ ఉన్నటువంటి దాంట్లో నువ్వు వీడియో వేస్తే కనుక ఎంత వస్తుంది, అదే ఒక 30 లక్షలు ఉండే దాంట్లో నువ్వు అదే వీడియోని వేస్తే ఎంత వస్తుంది, రేషియో తీసుకోవాలి. ఇప్పుడు నీకు ఒక 30 లక్షల మంది చూశారు, నీ సబ్స్క్రిప్షన్స్ ఎంత, 1 కోటి మంది. అంటే 1 కోటి మంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నప్పుడు నీకు 30,000 నీకు వాచింగ్ అంటే చూసేవాళ్ళు అంటే నీ రేషియో అంతా చూసుకోవాలి కదా. 1 కోటి మందికి ఇంతమంది చూస్తే ఇప్పుడు నీకు 30 లక్షల మంది ఉన్నదానికి ఒక 20,000 చూసారనుకో, ఇప్పుడు ఎవరు ఎక్కువ చూసినట్టు రేషియో తీసుకుంటే అది చూడాలి కదా. నువ్వు తీసుకెళ్ళి 1 కోటి మంది సబ్స్క్రిప్షన్ ఉన్న దాంట్లో వేసేసి నాది 1,00,000 పోయింది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఒక విశ్లేషణ రాయటం అనేది నాకు ఆశ్చర్యం కలిగింది. ఓకే, అదే ఇప్పుడు ఇంకో ప్రముఖ ఛానల్లో వాళ్ళకేదో 40 లక్షలు 50 లక్షలు సబ్స్క్రిప్షన్ ఉంది. అంటే సబ్స్క్రిప్షన్ సగం ఉంది దాంట్లో. దీంట్లో ఒక 40,000 30,000 పోయింది చంద్రబాబు నాయుడుది. మరి కంపారిజన్ ఎలా చేయాలి? ఆ 1 కోటితోటి కంపారిజన్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడేమో ఈ 30-40 లక్షలు ఉండేదానితో కంపారిజన్ చేయాలి. నువ్వు ఆ కంపారిజన్ చేసి చూస్తే ఒక రకంగా ఓకే,
కానీ అది కూడా చేయకూడదు, దాన్ని కూడా బెంచ్ మార్క్ తీసుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ అన్ని దొంగ సబ్స్క్రిప్షన్స్, దొంగ వాచింగ్ చూపించుకోవడాలు, ఇవన్నీ మనకు తెలియని కాదు, ట్యాంపరింగ్ వ్యవహారాలు. అసలు వాస్తవంగా ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది 2 ఇంటర్వ్యూలు పెట్టుకొని చూస్తే, దాని మీద విశ్లేషణ రాస్తే అప్పుడు మనం ఓకే మంచి విశ్లేషణ రాశారు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాచింగ్ ఎంత ఉంది, లేదా మన వ్యూస్ ఎంత ఉన్నాయి, వీటిని బట్టి నువ్వు డిసైడ్ చేసుకునే పని అయితే గెలుపుకోవటంని. ఇక అసలు ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్ పెట్టారు, దాంట్లో సబ్స్క్రిప్షన్స్ దాదాపు 1.5 కోటి ఉన్నాయి. వాళ్ళు పెట్టే వీడియోలు చూసేవాళ్ళు 100 మంది 200 మంది ఉంటారు. మరి దాన్ని ఏమనుకోవాలి? కాబట్టి సోషల్ మీడియాలో అది ఒక SEO అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆ SEO కనుక కీవర్డ్స్, మంచి కీవర్డ్స్ ఇచ్చి పెట్టేస్తే అది ఏ వీడియో అయినా పోతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, నాదే చెప్తా. నేను జస్ట్ లాస్ట్ టైం నేను ఒక మేనిఫెస్టో, ఒక పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో నేను జస్ట్ ఫోన్లో తీశాను. ఫోన్లో తీసి క్యాజువల్గా అప్లోడ్ చేశా. అది మొత్తం కలిపి 3 నిమిషాలు వచ్చింది. దాదాపు 5 లక్షల మంది చూశారు. అది జస్ట్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోని షూట్ చేశానండి. షూట్ చేసి పెట్టేశాను, 3 నిమిషాల వీడియో, 5 లక్షల మంది సుమారుగా చూశారు. నేను పెట్టినటువంటి ఛానల్లో సబ్స్క్రిప్షన్ ఎంత అంటే 5,000 6,000 ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది? 5 లక్షల మంది ఉన్నారు. అంటే ఆ వాచింగ్కి, ఆ వ్యూస్కి, ఆ ట్రెండింగ్కి మనం బెంచ్ మార్క్గా తీసుకోలేము. దాన్ని తీసుకొని వాళ్ళు చేస్తున్నారంటే సోషల్ మీడియా ఇంపాక్ట్, సోషల్ మీడియా ఫోబియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో చూడు. అంటే సోషల్ మీడియా మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కువ. సోషల్ మీడియానే గెలిపిస్తుందని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు వ్యక్తిత్వ హననం చేయటం, ఎవరిని పడితే వాళ్ళని, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, ఆరోపిస్తారు. వాటిని బరాయించలేక వ్యక్తిత్వ హననం చేసే స్థాయికి వెళ్ళారంటే, ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు కదా అతని మీద, సజ్జల భార్గవరెడ్డి మీద, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, తెలుగు దేశం పార్టీ సంబంధించి మహిళలకు సంబంధించి అశ్లీల దృశ్యాలు, అశ్లీల వీడియోలు పెడుతున్నారు అని చెప్పి చేశారు కదా. అసలు ఎందుకండి షర్మిలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం సొంత చెల్లెల మీదనే చేయించారు కదా. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, వాచింగ్స్ బేస్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం అని అనుకుంటే మాత్రం బూమ్రాంగ్ అయినట్టే. ఆ రాసిన వాళ్ళకి మనం ఇక అంతకన్నా ఏం చెప్పలేము. మనం రివ్యూ రాసిన వాళ్ళకి ఈ 2 ఇంటర్వ్యూలు పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ పక్కన పెట్టి సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు కనుక విశ్లేషణ చేసుకొని మేము ఇదే బెంచ్ మార్క్ నాకు ఎన్నికల్లో అనుకుంటే ఇంకా అంతకన్నా బూమ్రాంగ్ ఇంకోటి ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.